మన ప్రభువైన యేసు క్రీస్తు నుండి కృపయు సమాధానం మీకు కలుగునుగాక. ఆమేన్. దయచేసి కూర్చోనండి. ప్రభు సన్నిధిలో మరొకసారి మనందరం కూడా అడ్వెంట్లోని మొదటి ఆదివారం ఎ క్యాండిల్ ఆఫ్ హోప్. 4 ఆదివారాలు మనకి ప్రధానమైనవి. ఎ ట్రెంబలింగ్ సిట్యువేషన్, a tremendous impact on this. అడ్వెంట్ అనగానే ఒక గొప్ప మాధుర్యమైన ధైర్యం, విశ్వాసం, శక్తి కలిగిన దేవుని యొక్క ఆరాధనలు మనం నిలబడటానికి, ప్రభుని ఎదుర్కోవటానికి కావాల్సిన సిద్ధపాటు, గీతం, అంశం, పరలోక పట్టణానికి మాధుర్యమైన పరిపూర్ణమైన ఉదయించే రాజుని ఎదుర్కోవాల్సిన విశ్వాసిగా పోరాటంలో సాధన చేయడానికి అడ్వెంట్ అనే మాటను మనం గమనిస్తూ ఉన్నాం. ఎందుకు 4 ఆదివారాలు ఇలాగా మనం ఆరాధన చేయాలంటే, ఇట్స్ ఎ రిమైండర్ స్టోరీ ఆఫ్ సైలెంట్ పీరియడ్. నిశ్శబ్ద కాలంలో దేవుడు మనుషులతో మాట్లాడకుండా మలాకీ గ్రంథం నుండి మత్తయి వరకు 400 సంవత్సరాలు సీజన్ ఆఫ్ సైలెన్స్, మూగబోయిన జీవితం. ఇశ్రాయేలు మూగబోయారు, దేవోక్తి లేదు, దర్శనం లేదు. అలాంటి దేవోక్తిని మళ్ళా తిరిగి జకరియా కుటుంబానికి ప్రభు అందిస్తున్నప్పుడు అక్కడ దేవోక్తి కూడా వాక్కుని ప్రభు ఆపాడు. మూగబోయిన జకరియా జీవితం మనం చూస్తూ ఉన్నాం. గాబ్రియల్ దూతను చూడగానే అతని జీవితానికి ప్రదర్శన కలిగింది, ఆవేశం కలిగింది. అట్టి ఆవేశంలో ఆత్మ సంక్షోభంలో పడ్డాడు. ఒక్కసారి దేవుని యొక్క దూత కనబడటం దిగ్భ్రాంతి చెందాడు. ఆ దిగ్భ్రాంతిలో ఆయనకు వాగ్దానం, వాక్కు ఏంటి? సైలెంట్, నోరు మొయ్యి, ఏమి మాట్లాడకూడదు. దిస్ ఈస్ ఎ గిఫ్ట్ టు యూ, ఎ సఫరింగ్ ఆఫ్ డమ్నెస్, ఎ సఫరింగ్ ఆఫ్ వితౌట్ వాయిస్. అప్పటి వరకు ప్రార్థించి యాజకత్వం చేస్తున్న యాజకుని నోరుని ప్రభువు కట్టివేయటం, ఇట్స్ ఎ గిఫ్ట్. మన జీవితంలో కూడా గత సంవత్సరం నుండి ఈ సంవత్సరానికి వచ్చినప్పుడు గాడ్ ఈజ్ సైలెంట్ ఇన్ సమ్ ఏరియాస్. కొన్నిట్లో ఆయన మాట్లాడు, మౌనంగానే ఉంటాడు. నిన్ను కూడా మౌనంగా ఉండమని దేవుడు అడుగుతున్నాడు. వెయిట్ అండ్ సీ ద లార్డ్. ఆయన కొరకు ఎదురు చూసేవారు నూతన బలం పొందాలంటే వెయిటింగ్, ర్యాప్చర్, లేకపోతే ఎదుర్కోవటం. అడ్వెంట్లో ఉన్న మాటలన్నీ కూడా మనల్ని బలపరుస్తున్నాయి. ఇది అందుకని ప్రభు మనకిస్తున్న ఈ అడ్వెంట్ 4 ఆదివారాలు 4 ప్రముఖ విషయాలు రాయబడ్డాయి. మొదటి క్రొవ్వొత్తి క్యాండిల్ ఆఫ్ హోప్, నిరీక్షణతో కూడిన క్రొవ్వొత్తిని వెలిగించాలని భక్తులు తెలియపరుచుకుంటున్నారు. 2వ ఆదివారం క్యాండిల్ ఆఫ్ ఫెయిత్, విశ్వాసం. నీకు విశ్వాసం ఉంటే అది క్రొవ్వొత్తిలో కనపరచాలి, వెలిగించేవిగా కనపడాలి. 3వ ఆదివారం క్యాండిల్ ఆఫ్ జాయ్, ఆనందం, మహానందం. ఆయన వస్తున్నాడు కాబట్టి మనందరం ఆనందించాలి. యెరూషలేము కుమార్తెతో చెప్పండి, మీ రాజు తిరిగి వస్తున్నాడు. ఇదిగో నూతన యెరూషలేములోకి ప్రయాణానికి ఎత్తుకుని పోవటానికి, ఆయన తన కృపను మనకి ఉచితంగా అందించడానికి అరుణోదయమున ప్రతి ఉదయాన ఆయన డౌన్ ఆఫ్ లైఫ్ని ప్రారంభించి మన జీవితంలో శక ఆరంభాన్ని మళ్ళా ప్రభు ఇస్తూ ఉన్నాడు. 4వ ఆదివారం ఎ క్యాండిల్ ఆఫ్ పీస్, సమాధానానికి. షాలీం రాజు యూదాలో రాజదండం వచ్చే వరకు, షిలోహులో అనగా ఆయన వచ్చే వరకు రాజదండము తొలగదు. యాకోబు భక్తుడు 12 కుమారులు ఒక్కొక్క యూదాకి ఇవ్వబడిన ప్రామిస్. జూడా, లైన్ ఆఫ్ జూడా, యూదా సింహం, కొదవ సింహం. కాబట్టి ఆయన వచ్చే వరకు మౌనం, ప్రార్థన చేయటమే ఈ 4 క్రొవ్వొత్తులు. వి ఫీల్ దట్ అవర్ హోప్ లైస్ ఇన్ క్రైస్ట్ రిటర్న్. ప్రభు తిరిగి రాబోతున్నాడు కాబట్టి ఆ యొక్క కమింగ్లో ఉన్న ఎటర్నిటీ, ఆయనలో ఉన్న నిత్య జీవం మనకు ప్రభు ఇవ్వడానికి ఈ 4 ఆదివారాలు నీకు నాకు ప్రభు అందిస్తున్నారు. అందుకని అడ్వెంట్ ఈజ్ ఎ ట్రెమెండస్ పవర్ఫుల్ రిమైండర్. ఆ గుర్తించుకోవడానికి ఏంటంటే
వాట్ ఆర్ యూ, నువ్వేమై ఉన్నావు, వాట్ వాస్, అది ఏం జరిగింది, వాట్ ఈస్ గోయింగ్ ఆన్, ఏం జరగబోతుంది, ఇప్పుడు జరుగుతుంది ఏంటి, భవిష్యత్, వర్తమాన, భూత, భవిష్యత్ కాలం యొక్క ఆగమనం గురించి మనం గుర్తించుకోవడానికి మళ్ళా ఈ సంవత్సర కాలం మన ప్రభు మనకిస్తున్న పవర్ఫుల్ రిమైండర్. ఈ 4 క్యాండిల్స్ మన కొరకు ప్రభు ఇచ్చాడు. కాబట్టి మనం వాటిని తిరిగి మనలో ప్రారంభించడానికి మొదటి ఆదివారం చదవబడిన వాక్యంలోకి వెళ్ళే ముందు మనలో ఉన్న భయం, ముఖ్యంగా ఫీర్ అండ్ యాంగ్జైటీ, భయము, ఆందోళన, ఈ రెండింటిని పత్రిక పాఠంలో హెబ్రీ గ్రంథం రాస్తున్నాడు. సువార్త పాఠ్య భాగంలో జకరియా గీతంలో మనం చూస్తున్నాం. అదే అంశాన్ని క్రొత్త నిబంధన గురించి మాట్లాడుతూ ఇర్మియా భక్తుడు 50 సంవత్సరాలు తన యొక్క మినిస్ట్రీలో తెలియబడిన 31వ అధ్యాయంలో ఉన్న ది కవనెంట్ ఆఫ్ న్యూ కవనెంట్, నూతన నిబంధనకు నాందిగా దేవుడు మాట్లాడుతున్నాడు. కాబట్టి ఫియర్ అండ్ యాంగ్జైటీ, ఈ రెండింటి నుంచి విడుదల చేయడానికి ఆయన మనకి ఏబోతున్న శుభోదయం ఏంటంటే జాయ్ అండ్ గ్రాటిట్యూడ్. ఆయన ఇచ్చిన సంతోషంకి మనం తిరిగి జవాబు తలుగొనడానికి గ్రాటిట్యూడ్, కృతజ్ఞతా భావం జరుపుకోవటానికి వర్షిప్ ఆఫ్ థ్యాంక్స్ గివింగ్ ఈ దిన ముందు నీవు నేను ప్రదర్శించాల్సిన భాగ్యం మన ప్రభు ఇస్తున్నాడు. చదవబడిన 3 వాక్య భాగాల్లో ఒక్కసారి తల వంచినట్లయితే చూసుకుందాం, ప్రార్థన చేసి దేవుని వాక్యంకి వెళదాం. ఇర్మియా గ్రంథం నుండి 31వ అధ్యాయం 31వ వచనం. ఇదిగో నేను ఇశ్రాయేలు వారితోనూ యూదా వారితోనూ క్రొత్త నిబంధన చేయదనవచ్చున్నవి. ఎందుకు రావాలంటే ఆయన రాస్తున్నాడు 32వ వచనంలో, ఐగుప్తు నుండి నేను పట్టుకొచ్చినప్పుడు నుండి నిబంధన కాదు, ఆ నిబంధన గురించి నేను తెలియపరచుకో, ఇంకొక నిబంధన మీకు చేస్తాను. నేను వారి పెనిమిటైనను వారు ఆ నిబంధనను భంగం చేసి ఉన్నారు కాబట్టి ఇక నుంచి 33వ వచనంలో యూదా వారితోనూ ఇశ్రాయేలు వారితోనూ చేయబో నిబంధన ఇదే, వారి మనస్సులలో నా ధర్మ విధి ఉంచుదను, వారి హృదయం మీద దాన్ని వ్రాసిదను. ఇది యెహోవా, ఇది a new covenant will be written on the heart of wall. హృదయమని ఈ యొక్క పలక మీద రాయటానికి ప్రభు సిద్ధపడ్డాడు. పిస్కా సేనాయ పర్వతం మీద ప్రభు ఇచ్చాడు నిబంధన, ఆ నిబంధన గురించి మాట్లాడాడు, అందుట్లో మీరు ఫెయిల్ అయ్యారు. అలాగే ప్రవక్తల ద్వారాగా నిబంధన చేసుకున్నారు, మీరు ఫెయిల్ అయ్యారు. కానీ ఇక నుంచి అలాంటి నిబంధన కాదు. కానీ ఇట్ విల్ నాట్ బి సీన్ ఆన్ ఎనీవేర్, ఏ గ్రంథాల్లో, ఏ రాతి చెక్కడాల్లో, ఏ ఇన్స్క్రిప్షన్లో ఉండదు. కానీ అది ఎక్కడ రాయబోతున్నా అంటే మీ మీదే రాస్తున్నాను. ఐఎమ్ గోయింగ్ టు రైట్ ఆన్ యూ ఆన్ ది హార్ట్ ఆఫ్ యువర్ హార్ట్, మీ హృదయం అనే పలక మీద రాస్తున్నానని క్రొత్త నిబంధన గురించి ప్రభు మాట్లాడుతున్నాడు. ఈ విషయాన్ని పత్రికాకారుడు చక్కగా వివరిస్తున్నాడు. హెబ్రీ గ్రంథం నుండి మనం గమనిస్తే అధ్యాయంలో కూడా 11 నుంచి చదువుకున్నట్లయితే మన ప్రధాన యాజకుడు చేస్తున్న ఆ యొక్క అర్పణ గురించి మాట్లాడుతూ మనము అందులో కనిపెట్టిన వారుగా ఉండటానికి, ఆ నిబంధనలో మనము సిద్ధపడటానికి ఆ వాగ్దానం గురించి గట్టిగా మాట్లాడుతున్నాడు. సహోదరులారా, యేసు మన కొరకు ప్రతిష్ఠించిన మార్గము ఆయన నూతనమైనదియు జీవగలదియు, మన శరీరమును తెర ద్వారా ఏర్పరచబడినదైన మార్గమును ఆయన రక్తం వలన పరిశుద్ధ స్థలమునందు ప్రవేశించుటకు మనకు ధైర్యం కలిగి ఉంది కనుక, దేవుని ఇంటి పైన మనకు గొప్ప యాజకుడు ఉన్నాడు కనుక, ఆ యాజకత్వంలో యథార్థ హృదయంతో మన దేవుని సన్నిధికి చేరటానికి వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగినవాడు. కాబట్టి నిరీక్షణ విషయమై వాగ్దానం చేసిన వాడు నమ్మదగినవాడు గనుక మన నిరీక్షణ, మన హోప్, ఈ క్యాండిల్ హోప్, మన నిరీక్షణ విషయమై మనం ఒప్పుకోవడానికి నిశ్చయంగా పట్టుకుందాం. యూ మస్ట్ స్టిక్ ఆన్ టు హోల్డ్ యువర్ ఫెయిత్, ద క్యాండిల్ ఆఫ్ హోప్. నిరీక్షణ అనే క్యాండిల్ని గట్టిగా చేపట్టుకుని గ్రంథస్థం చేసిన తర్వాత నీ యొక్క చేతికి ఇవ్వబడిన ఆ గ్రంథము నీ హస్తం ద్వారాగా చూపించడానికి దివిటీలు పట్టుకున్న పెళ్లి కుమార్తె యొక్క రాకడ గురించి ప్రభు అర్పించిన సాదృశ్యాన్ని విని ఉన్నాం. అందుకే లూకా సువార్తికుడు 1వ అధ్యాయంలో
మ్యాగ్నెటిక్ వే ఆఫ్ సింగింగ్, ఉన్నతమైన అత్యున్నతమైన సంగీతం, సునాద రక్షణ గీతాన్ని ఇర్మియా నుండి, మిరియాము నుండి, ప్రవక్తల నుండి, దావీదు నుండి, పూర్వకాలపు పద్ధతుల నుండి పాడుతూ ఒక్కసారి ఎప్పుడైతే తన హృదయానికి దేవుడు తెలియపరిచాడో మోగుగా ఉన్నప్పుడు జకర్యా పరిశుద్ధాత్మ పూర్వుడై ఆ బిడ్డను ఎత్తుకొని ఆ బిడ్డని ఉంచుకొని మాట్లాడుతున్న మాటలు, ఆయన దేవుడు స్తుతించబడుగాక, ఇశ్రాయేలు దేవుడు స్తుతించబడుగాక అని చెప్తూ ఆ దర్శనం గురించి 68వ వచనం నుండి మాట్లాడుతూ 76 వరకు ఒకే వచనం రాయబడింది. కంటిన్యూషన్ ఆఫ్ సెంటెన్స్ చాలా పెద్దది. అందులో మనం గుర్తించినట్లయితే దావీదు వంశమునందు మన కొరకు రక్షణ ఉన్నదని చెబుతూ ఆయన గురించి మాట్లాడుతూ మన పితరులను దేవుడు ఎలాగా కరుణించాడో ఆది ప్రవక్తల, పరిశుద్ధ ప్రవక్తల నోట పలికిన మాటలు ఇది ముందు మాట్లాడుతూ ఆ పరిశుద్ధ నిబంధనను మనం తిరిగి జ్ఞాపకం చేసుకోవడానికి, ఆయన ఎట్లా విడుదల చేశాడో దాన్ని జ్ఞాపకం చేసుకోవడానికి, ఈ రక్షణ శృంగాన్ని గుర్తించుకోవడానికి అడ్వెంట్లో మొదటి ఆదివారాన్ని గుర్తిస్తూ రిఫర్మేషన్లో కూడా, దిద్దుబాటు పనులు కూడా ఈ అధ్యాయాన్ని రెవరెండ్ డాక్టర్ మార్టిన్ లూథర్ గారు చదివి హీ మ్యాగ్నిఫైడ్ హిమ్సెల్ఫ్ టు సింగ్ ది గాడ్స్ గ్లోరీ, దేవుని యొక్క మహిమను తెలియపరచడానికి 90 సిద్ధాంతాల్లో మొదటి సిద్ధాంతం టు గ్లోరిఫై గాడ్, దేవుని మహింపరిచే చట్టం, దేవుణ్ణి గణపరిచే వాక్యం ఆయన మనకు ఇచ్చాడు. కాబట్టి దానిని గురించి సంస్కరించడానికి వాక్యంలో నుండి లూథర్ గారు మాట్లాడిన మాటలు మనం చూస్తూ ఉన్నాం. అందును బట్టి దేవుని యొక్క వాక్యములోకి వెళ్ళే ముందు తల వంచి ప్రార్థన చేసుకుందాం. దేవా, నువ్వు నాతో మాట్లాడి నన్ను బలపరిచి నాలో ఉన్న భయము, ఆందోళన తొలగించమని ప్రార్థిస్తూ కృతజ్ఞత భావంతో ఆయనను స్తుతించే గొప్ప భాగ్యం తీసుకోవడానికి మొదటి ఆదివారం ముందు సిద్ధపెడదాం. మా దేవా, నీకు వందనాలు. మా నోటి మాటలు, మా హృదయ ధ్యానం మా తండ్రి, అవి నీ దృష్టికి అంగీకారం అవటానికి అవకాశం దయచేయండి ప్రభువా. నీ బిడ్డలుగా మేము ప్రార్థిస్తున్నాం తండ్రి. మా జీవితాల్లో మీరు ఇచ్చిన మంచి మాధుర్యమైన నీ నిబంధన గురించి, కృత నిబంధన గురించి ప్రభువా, అరుణోదయాన మీరు మాకు ఇస్తున్న ఆ యొక్క ఉదయ కాంతిని ధరించుకోవడానికి ప్రభువా, మాలోకి నీ వాక్యం ఫలింపజేసి ప్రబలించడానికి నిత్యత్వపు వాసన కలిగి తండ్రి, నిత్య నివాసులుగా మేము ఈ లోకంలో నీ వాక్యాన్ని ఎరిగి తండ్రి, పరవాసులుగా ఉన్నప్పటికీ ప్రభువా, నిత్య నివాసిగా నీవు మాకిచ్చిన వాగ్దానం అడ్వెంట్లో మాకు నిరీక్షణ ఉంచమని ప్రార్థిస్తూ చేరిన ప్రతి ఒక్క బిడ్డను మీరు దర్శించు ప్రభువా. వినిచిన వాక్యం నీది, బలపరిచి ప్రభువా, భద్రపరిచి మా జీవితాలు మార్చమని యేసు పరిశుద్ధ నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. త్రియేక దేవునామంలో ఈరోజు వాగ్దానం ప్రభు మనకి ఇస్తుంది. ఎసెన్స్ ఆఫ్ క్రిస్టియన్ ఫెయిత్ ఈజ్ లివింగ్ విత్ లివింగ్ గాడ్. దేవునితో నడిచే సత్సంబంధం, దేవుడు నీతో ఉన్నాడని చెప్పుకోవడానికి బదులుగా సాక్ష్యం ఏంటంటే ఆయనతో కలిసి ప్రయాణం చేసే ప్రయాణం. హానోకు దేవునితో నడిచాడు కాబట్టి అలాంటి హానోకుని మనము ఈరోజు చూడలేము. కానీ నీలో ప్రభు చూడటానికి, దేవుడు నీతో మాట్లాడటానికి ఆయన సంబంధాన్ని జ్ఞాపం చేస్తున్నాడు. అందువల్ల ఈ సంబంధంలో పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని బలపరుస్తున్న ఈ 3 వాక్య భాగాల్లో కూడా నీ జీవితం, నా జీవితం ఒక్కసారి అద్దంలో పట్టినట్లుగా చూడటానికి ప్రయత్నం చేద్దాం. దేవుని యొక్క మహాకృపలో మనము ఉన్నట్లయితే జకరియా ఎలిజబెత్ గీతాలు చదవాలి. జకరియా ఎలిజబెత్ గీతాల్లో మిరియాం గీతం, హన్నా గీతం, అలాగే పూర్వకాలపు ప్రవక్తనీల గీతాలు, ప్రవక్తల గీతాలు రాయబడ్డాయి. రెడెంప్షన్ ఆఫ్ రిలీజ్, విమోచన ఎలాగ విమోచించబడుతుంది, ఆ విమోచన మన జీవితంలో ఎలాగా స్వేచ్ఛగా రాబోతుంది, లిబరేషన్ అనేది, విడుదల అనేది ఎలాగా దేవుడు ఇవ్వబోతున్నాడు. ఆచార్యాలన్నీ కూడా మనం బలపడినప్పుడు ఈ యొక్క మాటలు జకరియా గ్రంథంలో రాయబడ్డాయి. అందుకే ఎలిజబెత్కి వయసు ఉడికినప్పటికీ, జకరియాకి వయస్సు ఊడినప్పటికీ, అబ్రహాం కుటుంబంలో దేవుడు చేసిన గొప్ప ఆశ్చర్యం, ఇస్సాకుని ఎలాగ దేవుడిచ్చాడు. 100 సంవత్సరాల వయసులో, 90 సంవత్సరాల వయసులో తిరిగి దేవుని యొక్క రక్షణ శృంగం
మాడిన ఓడిన జారిన జీవితం నుండి ఎండుమూతి నుండి ఇశ్రాయేల్ దేవుడు పుట్టిస్తాడనే మాటలో ఆయన పుట్టిస్తూ మరలా జకరియా జీవితంలో, ఎలిజబెత్ జీవితంలో దేవుడు అందిస్తున్న గొప్ప మాధుర్యమైన సంఘటన అది. అందును బట్టి ఈ యొక్క ఆరాధన గీతము సింఫనీ ఆఫ్ లూక్స్ గాస్పెల్ అన్నారు. లూకా సువార్తలోనే ఆ సింఫనీ ఆఫ్ గాస్పెల్, రక్షణ సునాద గీతములు, రక్షణ శృంగార గీతములు, దేవుని కొరకు దూతల పాటలు. ఇప్పుడే పని పాడు, దూత పాట పాడు రక్షకుని స్తుతించండి. లేకపోతే మన తెలుగులో రక్షకుండు దించినట మన కొరకు పరమ చింతలేదిక యేసు పెట్టెను. అలాగే రక్షకుండు పుట్టగా మహాసైన్యం వచ్చింది. ఎన్నో పాటలు ఆ గీతాల నుండి బయటపడ్డాయి. అలాంటి సమయంలో మన ప్రభు మనకిస్తున్న ఆ గొప్ప గీతం రక్షణ గీతం, ద హిమ్ ఆఫ్ సాల్వేషన్, రక్షణ గీతం సునాదంగా మన ప్రభు మనకిచ్చారు. కాబట్టి మొదటి ఆదివారం ముందు నీ నోటికి నీ చెవికి ప్రభు వినిపిస్తున్న మాట. చాలాసార్లు మనం మాట్లాడుకున్నప్పుడు వ్యర్థమైన మాటలు వస్తుంటాయి. అవి మాట్లాడినప్పుడు మనసులో బాధేస్తూ ఉంటుంది. వాటిని తట్టుకోలేము. కొన్నిసార్లు ఒక కుటుంబము ఇంకో కుటుంబం కలిసి మాట్లాడినప్పుడు, నది తీర ప్రాంతంలో వారు మాట్లాడుతున్నప్పుడు ఒక్కసారి టెరిఫైయింగ్ ఇష్యూస్, ప్రమాదకరమైన మాటలు ఒక్కసారి బయటపడినప్పుడు భయపడి షాక్ తిన వారు లేకపోలేదు. మనం ఇంట్లోనే ఉంటాం, కానీ ఒక్కసారి సాతాను మనల్ని భ్రమ పెడుతుంటాడు. కాబట్టి అలాంటి హృదయాల్ని, తత్రపడి హృదయాల్ని నిబ్బరం చేయడానికి ఈ రక్షణ శృంగము గీతం మన కొరకు ప్రభు రాయించాడు. అందుకే జకరియా గీతంలో ఉన్న ఆ రక్షణ, కలుగు చేయబడిన రక్షణ, నిరీక్షణలో ఉంచబడిన నిరీక్షణ, ఆ నిరీక్షణ మన కొరకు నిలబడిన మాట బట్టి ఇదన ముందు ఆ టచింగ్ స్టోన్ ఆఫ్ సాల్వేషన్, రక్షణ దుర్గాన్ని ఎవరైతే తాగుతారో వారికి ఇచ్చే ఆ గొప్ప రక్షణ నీవు నేను కవనెంట్లో తీసుకోవడానికి సిద్ధపడే ఆరాధనగా మనం చూస్తూ ఉన్నాం. దేవుడు మనతో మాట్లాడుతున్న ఈ మాటల్లో గమనిస్తే, పరిశుద్ధాత్మ దేవుడు నజరేతులో ప్రభుని ఉంచినప్పుడు, ఫీల్డ్ బై ది హోలీ స్పిరిట్, పరిశుద్ధాత్మ దేవుడు దిగి వచ్చి మరియతో మాట్లాడినప్పుడు, ఆ తర్వాత ఎలిజబెత్తో మాట్లాడినప్పుడు, 400 సంవత్సరాల తర్వాత వారికి సువర్తమానం ఇద్దరికి అందించినప్పుడు, ఎక్స్ట్రీమ్ ఎండింగ్స్, a virgin is going to be deliver a son, an old woman is going to deliver a son. పాపరహితులుగా వారు ఉదయించడానికి దేవుడు తయారు చేసిన కన్యక కుమార్ని గర్భం ధరించడం అసాధ్యం. అసాధ్యమైనది దేవుడు ఒక గొప్ప ప్రణాళికలో చూపిస్తూ మాదికరమైన జీవితాన్ని జకరియా ఎలిజబెత్ జీవితంలో, వారి యాజకత్వంలో వారికి క్రమం ఉన్నప్పటికీ, వారి యాజకత్వంలో దేవుడు ప్రవేశించి వారి యాజకత్వం నుండి ప్రభు మాట్లాడుతున్న మాటలు, ఆ పరిశుద్ధాత్మ యొక్క కార్యాలు హై అండ్ లో. ఒక ప్రక్కనేమో బలహీనపడిన చిన్న ఘటం, ఇంకో ప్రక్క బలహీనమై ఒడిగిపోయిన ఘటం. రెండింటి నుంచి కూడా రక్షణ శృంగాలను బోరుగా ఓడపట్టడానికి, రక్షణ సునాదపు వర్తమానాన్ని అందించే వర్తమానికుడు ఇదిగో అరణ్యంలో కేక వినబడుతుంది, ఆయన మార్గము సరళం చేయమని పాత నిబంధనలో యెషయా గ్రంథం నుండి శ్రమాసేవకుని యొక్క మెస్సీయాగా బోరగా వాడబట్టడానికి వస్తున్న ప్రవక్త, ది లాస్ట్ ప్రాఫిట్ ఆఫ్ ది ఓల్డ్ టెస్ట్మెంట్ అండ్ ది ఎండ్ ఆఫ్ ది న్యూ టెస్ట్మెంట్, న్యూ ప్రాఫిట్. క్రొత్త నిబంధనలో రక్తము కార్చడానికి వస్తున్న రక్త బలిగా ఉన్న ప్రభువు, పాత నిబంధనలో పాప విమోచన కొరకై దాచబడిన ఆ వాక్యము బోరుగా వాడబట్టడానికి పరిశుద్ధులైన యెహోవాను సిద్ధపడిన తల్లి అయిన జకరియా మరియాల గురించి ఇదిని ముందు ఎ మైటీ సేవర్ ఈస్ గోయింగ్ టు కమ్. అందుకని గిఫ్ట్ ఆఫ్ మ్యూట్నెస్, మౌనంగా ఉండటం అనేది వారికి బహుమానంగా ఇచ్చారు. దేవుని మహిమను చూడటానికి మనం వేచి ఉండాలి. మోషేతో దేవుడు మాట్లాడుతున్నాడు, జస్ట్ స్టాండ్ అండ్ సిల్, ద లార్డ్ ఈస్ గ్రేట్. దేవుడు ఈ మధ్య గొప్ప కార్యం చేయడానికి మీరు మౌనంగా ఉండి చూడండి. దావీదు అదే మాట్లాడాడు.
మోషే అదే మాట్లాడుతున్నాడు. యుద్ధకాలంలో వారు దేవుని యొక్క ఆశ్చర్య కార్యాలు చూడటం, భీకర కార్యాలు చూడటానికి దేవుని మీద ఆధారపడిన ఆధారం, హోప్ ఆఫ్ గాడ్, దేవుని యొక్క నిరీక్షణ మనలో కూడా అది సజీవంగా ఉన్నది. ఈరోజు అది లేనట్లయితే మనం ఆరాధన చేయలేం. అందుకే బ్లెస్డ్ పీపుల్, ఆశీర్వదింపబడిన వారులారా లోనకు రండి. దేవుడు మనల్ని దీవిస్తున్నాడు. ఎందుకంటే ఆయన ఆశీర్వాదాలు మనం తీసుకోవడానికి, ఈ దిన ముందు ఆయన ఆశీర్వాదాల్లో నీవు నిలబడటానికి గొప్ప భాగ్యాన్ని ప్రభు అందిస్తున్నాడు. దీనిలో గొప్ప రహస్యం ఏంటంటే మనల్ని క్షమించే దేవుడు, గొప్ప దేవుడు. ఆయన మనకు విడుదల ఇవ్వబోతున్నాడు. ఎక్కడ ఇవ్వబోతున్నాడు విడుదల అంటే ప్రతి క్షణములో, ప్రతి ఆదరణలో, ప్రతి బలహీనతలో ఆయన భాగ్యాన్ని ఇవ్వబోతున్నాడు. అందుకని ఇట్స్ ఏ ఆల్ పార్ట్ ఆఫ్ ది ప్లాన్, దేవుడు ప్రణాళిక. కాబట్టి ఈ ప్రణాళిక నీవు తీసుకోవడానికి ప్రభు సన్నిధికి ముందుకెళ్దాం. దేవుని యొక్క ప్రణాళిక ఏమైందో 31వ అధ్యాయం చదువుకుందాం. ఇర్మియా గ్రంథంలో 31వ అధ్యాయంకి ఒక్కసారి మనం గమనించుకుంటే 30వ అధ్యాయం కూడా చాలా ప్రాముఖ్యమైనది. 30వ అధ్యాయంలో కూడా ఆయన నిబంధన గురించి మాట్లాడుతూ, ఆయన యెహోవా ఎదురు నుండి వచ్చిన ఇర్మియాకు ప్రత్యక్షమైన వాక్కు అని చెప్తూ రాబో దినాల్లో జరిగే కార్యం గురించి మాట్లాడుతూ ఆయన హీలింగ్ ప్రాసెస్ అందిస్తూ 22వ వచనంలో మీరు నాకు ప్రజలయ్యిందురు, నేను మీకు దేవుడే ఉంటాను. అలాగే 31వ అధ్యాయంలో కూడా 3వ వచనం ఆయన మాట్లాడుతూ యెహోవాకు అదే ఇది ఆ కాలం నేను దేవుడే ఉన్నాను మీకు అని చెప్తూ 3వ వచనంలో ఈ విధంగా మాట్లాడు. చాలా కాలం క్రిందట యెహోవా నాకు ప్రత్యక్షమై ఇట్లా అన్నాడు. ఏంటంటే శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించున్నాను గనుక విడువక నీ ఎడల కృప చూపుచున్నాను. శాశ్వతమైన ప్రేమ అనేది, ద లవ్ ఈజ్ ఎటర్నల్. శాశ్వతమైన ప్రేమతో కృపను అందిస్తున్న దేవుడని ప్రారంభించాడు ఇర్మియా గ్రంథంలో. ఆ అధ్యాయమంతా చదువుకుంటూ వెళ్ళినట్లయితే పైభాగంలో 14వ వచనంలో మనం చూస్తే అదే అధ్యాయంలో కృపతో యాజకులను సంతోషపరచుదను, నా జనులు నా ఉపకారములను తెలుసుకుని తృప్తి ఉంటారు, ఇది యెహోవాకు అని చెబుతూ అధ్యాయం అంతా కూడా ఆయన మాట్లాడుతూ మనల్ని ఎలాగా నిలబెట్టాడో, మనం ఎలాంటి స్థితిలో ఉన్నామో దాని గురించి చెప్తూ విశ్వాసఘాతుకులుగా ఉన్నామని చెప్తూ 22వ వచనంలో విశ్వాసఘాతుకురాల యెహోవాని దేశంలో నూతనమైన కార్యము జరిగించున్నాడు. అది నువ్వు విశ్వాసంలో తగ్గినా కూడా నీ కొరకు నూతనమైన నిబంధన యొక్క ప్రామిస్ ప్రభు ఇస్తున్నాడు. కాబట్టి 23వ వచనంలో నీతి క్షేత్రమా, ప్రతిష్ఠిత పర్వతమా, యెహోవా నిన్ను ఆస్వాదించును గాక అనే మాట ఇకను వాడుకుంటారు. ఇక నుంచి నేను మిమ్మల్ని విడువను, శపించును. ఎందుకంటే నాలో మీరు నిబంధన తీసుకున్నారు కాబట్టి మొదటి నిబంధనలో పడిపోయారు, రెండో నిబంధనలో పడిపోయారు, మూడో నిబంధనలో మళ్ళా ఇలాగా చేసుకుంటూ వస్తున్నాను. కాబట్టి ఇప్పుడు నుంచి పోతున్న నిబంధన ఇదిగో 37వ వచనంలో 31వ వచనం పైభాగంకి వెళ్ళినట్లయితే కొంచెం ముందుకు వెళ్ళినట్లయితే 28వ వచనంలో అలాగే వారిని స్థాపించుటకు నాటుటకు కనిపెట్టి ఉండును, టు ఎస్టాబ్లిష్ అండ్ టు ప్లాంట్ అగైన్. స్థాపించడానికి ఇర్మియా భక్తుని యొక్క జీవితంలో ఆ మాటలు బాగా అంకురం చేయబడ్డాయి. ఆయన గురించి మొదటి అధ్యాయంలో చాలా విస్తారంగా ప్రభు మాట్లాడాడు. ఆయన ఎలాగ పుట్టాడు, ఎలాగ చేయబోతున్నాడు, ఆయన జీవితంలో ప్రారంభం గురించి ప్రభు మాట్లాడినప్పుడు మనందరికీ ఆశ్చర్యం వేస్తుంటుంది. ఎలాంటి ఆశ్చర్యం అంటే గర్భంలో నిన్ను రూపక మునిపే నిన్ను ఎరిగి ఉన్నాను, నీవు గర్భం నుండి బయలుపడక మునిపే నేను నిన్ను ప్రతిష్ఠించాను, జనులకు ప్రవక్తగా నిన్ను నియమిస్తాను అని ముందుగానే ప్రభు డెడికేషన్ ఆఫ్ హిస్ లైఫ్. మన జీవితాలు కూడా ఆది సంభూతుడు, అనాది దేవుడు అని చెప్పుకున్నాం. ఎందుకంటే మనం ఏమైనావో జగత్ పునాది వేయబనువు ఆయన ఎరిగినాడు. కాబట్టి ఆయన బిడ్డలుగా నీవు ఆయన కొరకు నిలబడాలి, టు ఎస్టాబ్లిష్ హిస్ కింగ్డమ్. అందుకే ఇర్మియా అంటేనే ద లార్డ్ షల్ ఎస్టాబ్లిష్, దేవుడు స్థాపిస్తాడు. ప్రతి మాటకు ప్రతిరోజు ఆయన స్థాపించే విధానంలో నన్ను వాడుకుంటాడు. ఎందుకంటే ఆయన ప్రామిస్ ఇచ్చాడు. ఎందుకంటే ఆయన ఇట్లా మాట్లాడుతున్నాడు 9వ వచనంలో 10వ వచనం మొదటి అధ్యాయంలో. అప్పుడు చెప్పాడు దేవుడు మాట్లాడుతూ, చెయ్యి చాపి నా నోరు ముట్టి ఇలాగ చెప్పాడు. ఏంటంటే ఇదిగో నేను నీ నోట నా మాటలు ఉంచున్నాను. దేనికి?
పెళ్ళగించుటకును, విరుగొట్టుటకును, నశింపచేయుటకును, పడద్రోయుటకును, కట్టుటకును, నాటుటకు నేను ఈ దినము జన్మల మీదను రాజ్యాల మీద నిన్ను నియమించి ఉన్నాను. 7 blessed sayings, 7 ప్రాముఖ్యమైన విషయాలు ఈ 10వ వచనంలో రాయబడ్డాయి. 9 నుండి ప్రారంభించినప్పుడు 10వ వచనంలో ఇర్మియా యొక్క జీవితంలో ఉన్న డిస్క్రిప్షన్ ఆఫ్ హిస్ ఎటర్నిటీ, నిత్యత్వపు జీవితంలో ఇర్మియాకి ఇవ్వబడిన ప్రధాన అంశం, నిబంధన కాలంలో ఇర్మియాకి ఇవ్వబడిన గొప్ప వాగ్దానము, వాక్యము, డ్వెల్లింగ్ ఇన్ ది డీప్ సీ, సముద్రంలోకి లోనకు వెళితే, ఎంతో లోనకు వెళితేనే ముత్యాలు వస్తాయి. ఇర్మియా గ్రంథంలో ఇర్మియా జీవితం కూడా ప్రభువారు ముందుగానే త్రవ్వి చూపిస్తున్నాడు. ఇదిగో ఇలాగ ఉండబోతుందాం, నీ ఇండెక్స్ ఆఫ్ లైఫ్ ఇలాగుంటుంది, నీ కొరకు నేను ఏర్పాటు చేసిన ప్రణాళిక ఇలాగుంది. అందును బట్టి దాన్ని రిమైండ్ చేస్తూ ప్రభువారు 31వ అధ్యాయంలో ఈ మాటలో తెలియపరిచాడు. 31వ అధ్యాయము 28వ వచనంలో, అలాగే వారిని స్థాపించుటకును, నాటుటకును కనిపెట్టి ఎందును, ఇది యెహోవా వాక్కు. కాబట్టి క్రొత్త నిబంధన చేయడానికి ప్రభు తీసుకున్న నిబంధన ఉద్దేశంలో ఇశ్రాయేలు దేవుణ్ణి స్తుతించబడుగాక, ఆ గొప్ప దేవుని యొక్క రక్షణ ప్రణాళికలో విమోచన గీతం, దాంట్లోనే ప్రవచన గీతం ఉంది, ఆ గీతంలోనే ఫలింపు గీతం ఉంది, ఆ గీతంలోనే పర్లోకపు రక్షణ గీతం ఉంది. 4 గీతాలు. మ్యాగ్నిట్యూడ్ ఆఫ్ మ్యాగ్నటైజెస్, దేవుని యొక్క మెకానిజం, మహిమోన్నతమైన దేవుని యొక్క శక్తి పాడటానికి మన కొరకు ప్రభు ఇచ్చిన రక్షణ శృంగారం. కాబట్టి విమోచన గీతం, దేవుడు మనకిచ్చిన ప్రవచన గీతం, మనకిస్తున్న ఫలింపు గీతం, మనకిస్తున్న పరలోకపు రక్షణ గీతం ఈరోజు మనం చూస్తూ ఉన్నాం. ఈ నిబంధనలో ఎన్ని గీతాలు ఉంటే మనం ఏ గీతం పాడుతున్నాం ఈరోజు? ఆర్ యూ ఇన్ ది ఫస్ట్ స్టేజ్, సెకండ్ స్టేజ్, థర్డ్ స్టేజ్ అండ్ ఫైనల్ స్టేజ్? 4 దినాలుగా 4 స్థాయిల్లో మనం అభివృద్ధి తీసుకోవటానికి, రక్షణ శృంగంలోకి వెళ్ళటానికి ప్రభు మనల్ని ఆహ్వానిస్తూ ఉన్నాడు. అందువల్ల దేవుని యొక్క మహిమలో నీవు నిలబడటానికి, పరిశుద్ధాత్మ ప్రేరణలో నీవు బలపడటానికి ప్రభు నీ కొరకు ఆశిస్తూ. అందుకని జీసస్ డస్ నాట్ నీడ్ ఎనీ థర్డ్ మీడియా ఇన్ఫర్మేషన్. ఇంకొకరి ద్వారాగా నీవు ఈ రక్షణ శృంగాన్ని నేర్చుకోవాల్సిన పని లేదు. God does not want any second hand information from you. నీ దగ్గర నుంచి ఎవరో చెప్తే నువ్వు నిలబడేది కాదు. నీవు ఫస్ట్ హ్యాండ్ ఇన్ఫర్మేషన్, రిలేషన్షిప్ తీసుకోవడానికి, ఆయనతో సత్సంబంధము కలిగి దైవికంగా ముందుకెళ్ళటానికి, ఆయన సహవాసంలో నీవు సమృద్ధి పొందడానికి దేవుడు నన్ను ఆహ్వానిస్తున్నాడు. అది లేదని నువ్వు చెప్పినట్లయితే ఎక్కడో మనం ఉంటాం. కాబట్టి ఆయన కోరేది, జీసస్ మేడ్ ఇట్ పాసిబుల్ టు వీ కుడ్ గాడ్ ఇన్ అవర్ హార్ట్స్, ఆయనలో మనలో ఆయన ఉండటానికి, మన హృదయం మీద ఆయన రాయటానికి ఇంకెవరు రాయాల్సిన పని లేదు. అపోస్తలుడు పౌలు కూడా ఈ విషయం చెప్తాడు, ఈ ఆర్ మై ఎపిజల్స్. నేను చాలా రాశాను ఉత్తరాలు, 14 ఉత్తరాలు రాశాడు అపోస్తలుడు పౌలు, ఎపిజల్స్. ఇక నేను రాయను అపోస్తలుగా ఉపదేశాలు, వాక్యాలు, మర్మాలు, జ్ఞానము, ఆత్మజ్ఞానము, రక్షణ జ్ఞానము అన్నీ కూడా రాశాను. మరలా నేను రాయటానికి లేదు, ఎందుకంటే మీ హృదయంలోనే రాసుకోవాలి. సామెత గ్రంథంలో సొలొమోను కూడా రాస్తుంటాడు, నా కుమారుని ఉపదేశం మరువకు, వాటిని హృదయం పలక మీద రాసుకోమని చెప్తూ ఉంటాడు. 2వ అధ్యాయం, 3వ అధ్యాయం, 4వ అధ్యాయంలో జ్ఞానం గురించి మాట్లాడుతూ, యెహోవా బైబిల్ జ్ఞానానికి మూలం. కాబట్టి ఎక్కడుంది జ్ఞానం? The wisdom is not hide anywhere. It is in you, with you, for you only. నీలో ఉంది జ్ఞానం, నీ కొరకు దేవుడిచ్చాడు. నీవే జ్ఞానానికి నాందిగా తీసుకోవాలంటే ఆయన్ని రాసుకోవాలి, నువ్వు ఆయన్ని రాసుకోవాలి. ఆయనలో నీలో ఆయనకు రావడానికి రాపిడి జరగాలి. రబ్బింగ్ పాలసీ, అడ్వెంట్ ఈజ్ అన్ అడ్వెంచర్ ఆఫ్ రబ్బింగ్ థింగ్స్. ఈ రాపిడి కాలంలో ఉన్నావు, రాగడి కాలం వస్తుంది, కాబట్టి యూ మస్ట్ హ్యావ్ ఎ పాలిష్. రబ్బింగ్ పాలిష్ పెట్టినప్పుడు షైనింగ్ ఉంటుంది బాగా, డోర్స్ కానీ మెటల్ కానీ కింద మరి మార్బుల్ కానీ రబ్బింగ్ పాలిష్ పెడతాం. ఎవ్రీ ఇయర్ వై వాంట్ టు రబ్ అవర్ సిన్స్. పాపపు దోషాన్ని బాగా కడగటానికి, పాపం యొక్క రాపిడి మన మీద ఉంది కాబట్టి దాన్ని రుద్ది బయటకు నెట్టడానికి ది స్పిరిట్ ఆఫ్ గాడ్ గ్రూమింగ్ ఆన్ యూ
పరిశుద్ధ దేవుని యొక్క వాక్యము రక్షణ గీతము నీ మీద ఆనింది కాబట్టి పుట్టింగ్ ఆన్ యూ ది హెవెన్లీ ట్రెజరీ ఆన్ యూ, పరలోక పట్టణం యొక్క భవిష్యత్, పరలోక జ్ఞానం నీకు ప్రభు ఇస్తున్నాడు కాబట్టి, నీ మీద పెట్టాడు కాబట్టి, ఈ ఓపెన్ ఇట్ నౌ. ఎవరు తలుపు తీస్తారో వారికి ఇది ఇస్తాను, ఎవరు హృదయం ద్వారా ఇది ఓపెన్ చేస్తారో వారికి అది అవైలబిలిటీ ఉన్నది, ఇప్పుడే నేడే అవైలబిలిటీ ఉంది. అందువల్ల మూడవ వ్యక్తి గౌరవం ఎవరో ద్వారా కాకుండా నీవు సాటిగా దేవుణ్ణి ఎదుర్కోవాలని అపోస్తలుడైన పౌలు తన విశిష్టమైన మాటల్లో తెలియపరుస్తూ ఉంటాడు. ఈరోజు అందుకని ఆ రక్షణ శృంగము మనలోకి రావటానికి ఈ దినం నీకు ప్రభు అందిస్తున్న వర్తమానం. ఎందుకని ఈ ఫస్ట్ అడ్వెంట్ సండేలో ది క్యాండిల్ ఆఫ్ హోప్ నీ కొరకు రాయబడింది, ఇవ్వబడింది కాబట్టి దాన్ని తీసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఇర్మియా గ్రంథంలో దాదాపుగా క్రీస్తుకు పూర్వం 586 సంవత్సరం రాయబడిన ఈ నిబంధన ఇప్పుడు నేను చూస్తున్నాం. ఆ నిబంధన ఏంటంటే 33వ వచనంలో ఉంది, 31వ అధ్యాయంలో, ఈ దినులైన తర్వాత నేను ఇశ్రాయేలు వారితోనూ యూదా వారితోనూ చేయబో నిబంధన ఇదే, వారి మనసులో నా ధర్మవిధి ఉంచుదను, వారి హృదయం మీద దాన్ని రాసేదను. రాయటం, స్క్రిప్ట్ అండ్ ఇన్స్క్రిప్ట్, అన్రిటన్ వాల్స్ చాలా ఉన్నాయి, రాయబడిన గ్రంథాలు చాలా ఉన్నాయి ప్రపంచంలో. ప్రభువు యొక్క మాటలు ఆయన చేసిన గ్రంథాలు చదివితే ఈ భూలోకం పట్టదని భక్తుడు రాస్తుంటాడు, సువార్తికుడు. అలాగే నీ నుండి ప్రభు కూడా చాలా మాటలు ఈ ప్రపంచానికి అందిమని కోరుకుంటున్నాడు. నీ వాక్యాన్ని, నీ విశ్వాసాన్ని ఎప్పుడైతే కలిగి ఉంటావో నీకు ఇవ్వబడిన గొప్ప సాక్ష్యాన్ని నీవు రాయాలి, ఇతరులకు తెలియపరచాలి. అందుకని సాల్వేషన్ వాజ్ ఆన్ ది అదర్ సైడ్ ఆఫ్ దేర్ సిట్యువేషన్. రక్షణ శృంగం అనేది అవతల ఉన్నది, అది చేరుకోవడానికి, చేర్చడానికి, దాన్ని తీసుకోవడానికి ఈ దినమందు మనము ప్రయాణం చేయాలి. అందుకే యూ మస్ట్ వాక్ ఇన్ ఫెయిత్. విశ్వాసపు నడకలో రక్షణ శృంగము, దుర్గము, రక్షణానందం మనం పొందటానికి మన ప్రభు మనకి ఆహ్వానం పలుకుతున్నాడు. దాన్ని బట్టి గమనించినట్లయితే ఇర్మియా గ్రంథంలో ఇప్పుడే మనం చెప్పుకున్నాం, మనల్ని ఎందుకు ఆయన పిలిచాడో అందులో మొదటి అధ్యాయం 10వ వచనంలో 31 నుంచి 34 వచనాలు గమనిస్తే అక్కడ ఎందుకు అలాగ నిబంధన రాయాలంటాడంటే, బికాజ్ సిన్ ఈజ్ ది సిట్యువేషన్. పాపపు స్థితి బహిరంగంగా కనబడుతుంది కాబట్టి అట్టి పాపపు స్థితిని బద్దలు చేయడానికి ప్రభు 3 విధాలుగా మాట్లాడుతున్నాడు. ఎందుకంటే 32 వచనంలో గమనించినట్లయితే ఆ యొక్క నిబంధన ఎలాగుందో ప్రభు తెలియపరచుకుంటున్నాడు. మొదటి యొక్క నిబంధన చూస్తే ఆ యొక్క నిబంధన ఒడంబడిక ఉంది, ఒప్పుదల ఉంది. ఒక టైప్ ఆఫ్ కామనెంట్ ఏంటంటే అది ట్రీట్ అంటాం, ఒప్పందం. ఇద్దరి మధ్య ఒప్పందం ఏంటంటే, పెద్ద దేశాలు చిన్న దేశాలు ఒప్పందం పెట్టుకుంటాయి. పెద్ద దేశం ఏం చేస్తుందంటే, మేము మీకు హాని చేయం, మీకు ఆర్థిక సహాయం చేస్తాం, మీదకి మేము రామని ఒక ఒడంబడిక చేసుకుంటాం, ట్రీట్. 2 దేశాల మధ్య అంగీకారం మనం చూస్తాం. రెండవ ఒప్పందం ఏంటంటే, ఇంకొక దేశంతో ఉండటానికి ఇంకొక ఒప్పందం ఏంటంటే బైబిల్లో ఉంది. ఇలాంటి ఒప్పందాన్ని మనం గమనించినట్లయితే సెకండ్ టైప్ ఆఫ్ కామనెంట్ ఏంటంటే కాంట్రాక్ట్. కొంతకాలం వరకు ఈ ఒడంబడిక ఉంటుంది. ఆ ఒడంబడిక బైబిల్లో మనం చూసాం. యాకోబు లాబాను మధ్య ఒడంబడిక, తన కుమార్తెను ఇవ్వడానికి 7 సంవత్సరాలు లేయా కొరకు, మళ్ళీ 7 సంవత్సరాలు రాహేల్ కొరకు ఒడంబడి చేసి కాపు కాయించుకొని అక్కడ మందను కాసుకున్నప్పుడు ఒడంబడిక అది ఒక కాల పరిమితమైన ఒడంబడిక. మొదటి ఒప్పందం ఏమో దేశాల మధ్య, రెండవ ఒడంబడిక కాలం, చిన్న కాలం, యాకోబు 7 years. మూడవ ఒడంబడిక ఏంటంటే అది కూడా మనం చూసినట్లయితే గొప్ప శక్తి గల వారు, బలమైన వారు బలహీనంతో ఒడంబడి చేసుకుంటారు. ఆ ఒడంబడికల్లో ఆశ్చర్యం ఏంటంటే జీవితాంతం వారు ఒడంబడి చేసుకొని ఆ దేశం కొరకు, ఆ జనం కొరకు వారి ఆస్తిని, అంతస్తుని తగ్గించుకొని ఇస్తుంటారు. ఈ 3 ఒడంబడికల్లో మనం గమనించినట్లయితే మన ప్రభువు కూడా దానికి మించిన ఒడంబడిక మనతో చేశాడు. అందుకే మొదటి యొక్క ఒడంబడిక, సినాయి పర్వతం ఒడంబడిక, డూ ఆర్ ఎల్స్, ఇది చేయాలి, చేయకపోతే తప్పదు, 10 ఆజ్ఞల యొక్క సారాంశాన్ని ప్రభు తెలియపరిచాడు.
ఆ యొక్క సారాంశంలో మనం చూసినట్లయితే మనం ఆయన బిడ్డలుగా మనం చేయాల్సింది 10 కమాండ్మెంట్స్లో 5 ప్రాముఖ్యమైన అంశాలు, 5 కింద దిగువ స్థాయిలో ఉన్న అంశాలు. దేవునితో మానవుడు ఆరాధన చేసే ఆరాధకుడు ఉన్నట్లయితే ఆయనని ఆరాధించే ఆరాధకుడికి ఎలా చేయాలి, కింద భాగంలో తోటి మానవుడితో జీవించే విధానం ఎలాగుండాలో గట్టిగా తెలియపరిచినప్పుడు అందులో కూడా చాలాసార్లు వారు మార్గం తప్పినట్లుగా రాయబడింది. ఒక చిన్న బిడ్డ జర్మన్ షెపర్డ్ గొర్రెల కాపరి తండ్రి గొర్రెలు కాస్తున్నప్పుడు ఆ గొర్రెల కాపరి ఆ చిన్న బిడ్డకి పుస్తకం ఇచ్చే చదువుకోమని. ఆ పుస్తకంలో ఒక కథ రాయబడింది. ఏంటంటే గొర్రెలతో పాటు ఒక చిన్న పంది పిల్ల కూడా అందులో ఏర్పడింది. అది గొర్రెల వల్లే మార్చబడటానికి ట్రైనింగ్ తీసుకోవాల్సి వచ్చింది. ఆ గొర్రె పిల్లలతో పాటు అవి నడుస్తున్నాయి, కానీ అది నడిచిన తర్వాత దాని యాటిట్యూడు, సౌండ్స్, గొర్రెల పిలుపు, గొర్రెలు ఎలాగా అరుస్తాయో మేకలు ఎలాగ అరుస్తాయో అరవటం మొదలుపెట్టింది. వాటిలాగే పొనుకోవడం, ప్రయాణం చేయటం ప్రారంభించింది. కొన్ని దినాల తర్వాత ఆశ్చర్యం వేసింది గొర్రెల కాపురికి. ఇది ఎలా నేర్చుకుంటుంది, ఎలాగా సౌండ్ చేస్తుంది. ఎంత ఆనందపడ్డాడంటే ఈ పంది కూడా గొర్రెగా మార్చబడటానికి ఎంత ఆశ్చర్యం వేసింది అన్నప్పుడు ఆ తర్వాత కొన్ని దినాల తర్వాత ఈ పంది తన యొక్క పాత జీవితాన్ని గుర్తించుకుంటుంది. అది తిరిగి బురదలోకి వెళ్ళటము రావటం జరుగుతుంది, తన గుడిసెలోకి వెళ్ళటం జరుగుతుంది. దాంతోపాటు అది వెళ్ళక కొన్ని గొర్రెల పిల్లలను కూడా తీసుకెళ్ళిపోతుందంట. అవి కూడా ఆ బురదలోకి వెళ్ళి పొనుకోవటం, లేకోవటం, అరవటం మొదలుపెట్టాయి. ఇది చాలా బాధేసింది యజమానికి. ఆ కుమారుడికి అర్థం కావట్లేదు. మనతో ఉండాలి, మార్పు చెందాలని ఆశించాడు, కానీ అది మార్పు చెందకుండా పదే పదే పాత జీవితానికి వెళుతున్నారు. కాబట్టి ప్రభు కూడా అలాగే బాధపడ్డాడు. నా యొక్క బంధం ఉంది, నిబంధన ఉంది, వివాహం చేసుకున్నాను, కానీ మీరు మాటి మాటికి మీరు మళ్ళా గాడి తెప్పి మీ పాత జీవితానికి వెళ్ళిపోతున్నారు. అది చాలా కష్టమని దేవుడు ఇర్మియా గ్రంథంతో తెలియపరుచుకుంటాడు. అలాగే మనం కూడా ఆయన ప్రజలుగా నిబంధన ఉన్నప్పటికీ పడిపోయి చెడిపోయినప్పుడు మనలో ప్రభువారు ఆవేదన చెందినప్పుడు ఈ మాటలు రాయబడ్డాయి. అందువల్ల ఎలా నిబంధన చేశాడో ఒకసారి మనం గమనిస్తే దాదాపుగా పాత నిబంధనలోనే ఇవన్నీ రాయబడ్డాయి. అందుకని న్యూ కాదు, రీన్యూ ది కవనెంట్ అంటాడు. క్రొత్త కవనెంట్ని మళ్ళీ రీన్యూ కవనెంట్గా మార్చడానికి దేవుడు హృదయమునే పలక మీద రాసుకోమన్నాడు. పాత నిబంధన గమనిస్తే కవనెంట్ రిమెంబర్ రెన్యూల్ అని రాయబడింది. దానిలో చూస్తే నిర్గమకాండం 34 అధ్యాయం అంతా చదువుకోండి. ఇంటికి తర్వాత అక్కడ ప్రవక్త అయిన మోషే వారికి ఎన్ని రకాలుగా మాట్లాడారో 34 అధ్యాయం అంతట్లో నిబంధనలు ఉండేవారు ఎలాగ ఉండాలి, నిబంధన వళ్ళి ఎలాగ ఉంటుంది, పరిశుద్ధత ఎలాగ ఉండాలి, నిబంధనలు ఉండేవారు ఎలాంటి క్రమాన్ని పాటించాలని ఆ చాప్టర్ అంతా కూడా విస్తారంగా మాట్లాడాడు మోషే. అలాగే జోషువ గ్రంథము 23 అధ్యాయం 24 అధ్యాయం గమనిస్తే అక్కడ కూడా ఇశ్రాయేలుకి ఇవ్వబడుతున్న నిబంధన గురించి మాటి మాటికి ఆయన నెమరు వేసుకుంటూ మాట్లాడి మీరు ఎవరు సేవించినా సేవించిపోయినా నేను మాత్రం నిబంధన దేవుడిని సేవిస్తానని డిక్లేర్ చేసిన గ్రంథాలు 23 అధ్యాయం 24 అధ్యాయం తప్పక మీరు చదవాలి. ఇంటికి వెళ్ళి నిబంధన గురించి మోషే దేవుడు మాట్లాడింది యెహోషువతో ఎలాగ దేవుడు మాట్లాడిందో రాయబడింది. అలాగే దేవుడు ఊరుకోలేదు, మళ్ళా హీ రిమైండ్ అగైన్. 2వ సమూయేలు గ్రంథంలో 1వ సమూయేలు గ్రంథంలో 12వ అధ్యాయం అంతా సమూయేలు ప్రవక్త మళ్ళా విస్తారంగా రాస్తున్నాడు. నిబంధనలు ఉండేవారు ఎలాగ ఉంటారు, రాజుని ఏర్పాటు చేశాడు మీ కొరకు, ఒక నిబంధన ఏర్పాటు చేశాడు. మీరు దేవుని ఆరాధన చేయకుండా ఎందుకు మీరు మీ జీవితాన్ని మార్చుకున్నారని మళ్ళా సెకండ్ టైం అలాగే మాట్లాడుతూ దేవుడు ప్రవక్త మాట్లాడించాడు, తర్వాత రాజులతో కూడా మాట్లాడించాడు. అందులో ప్రధానమైన రాజు మనకు తెలుసు 2వ దినవృత్తాంతములు 29 అధ్యాయము 31 అధ్యాయం 3 అధ్యాయాలు చదివినట్లయితే ది రిఫర్మేషన్ స్టార్టెడ్ ఎట్ ద టైమ్ ఆఫ్ హిజ్కియాకి దాదాపు 29 సంవత్సరాల వయసులో ఆయన దేవుడు చూశాడు. తల్లి తండ్రి గురించి రాశాడు ఆ గ్రంథంలో.
29th చాప్టర్ 2వ దినవృత్తాంతంలో మన రిఫర్మేషన్కి నాంది దిద్దుబాటు పండుగకు లూథర్ గారు ఈ అధ్యాయం తీసుకున్నాడు. పాడైన వస్తువులను కూడా కడిగి పడవేసి క్రొత్తనిగా తయారు చేసి టెంపుల్ రీడెడికేటెడ్ శాంక్టిటీ ఆఫ్ శాంక్టోరియం, పరిశుద్ధమైన రాజయాజ సమూహంలో ఉండవలసిన రాజులు సైతం యాజకులు సైతం తిరిగి ప్రతిష్ఠించుకొని ఆరాధనలో వచ్చి నిషేధించబడిన రాళ్లను తొలగించి పాపమని పాడగొట్టి పాడైనవన్నీ కూడా కడిగి తుడిచి బాగు చేసి శుద్ధి చేసి టెంపుల్ని రివైవ్ చేసినప్పుడు రిఫర్మేషన్ ప్రారంభించినట్లుగానే నిబంధన గురించి ప్రభువారు ప్రారంభించాడు. ఆయన ఊరుకోలేదు, ఇంకా అనేక మందితో ఆయన మాట్లాడాడు. హోషియా గ్రంథం ఉన్న తర్వాత హోషియా యొక్క రాజు 2వ గ్రంథం 22వ అధ్యాయం 23వ అధ్యాయంలో హోషియాకి 8 సంవత్సరాలే, చిన్నవాడే, చాలా చిన్నవాడు రాజులందరిలో, ఓన్లీ 8 years కింగ్. ఆయన కూడా ప్రభువుకి అనుకూలంగా జీవించాడు. ఆయన గురించి చాలా గొప్పగా దైవ గ్రంథం రాయబడింది. హోషియా బ్రాట్ ది రిఫార్మ్స్. ఆలయంలో ప్రతిష్టాత్మకమైన నిబంధన గురించి చదివించి రాయించి మరలా జ్ఞాపం చేసి హోషియా, హిజ్కియా, సమూయేలు, మోషే, యెహోషువాలు, ఇప్పుడు ఇర్మియా గ్రంథం, ఇవన్నీ చదువుకుంటూ వెళ్ళినప్పుడు నిబంధన యొక్క సూత్రావళి మనలో ఎలాగ ఉండాలో, ఎందుకు నిబంధన కావాలంటే అది రాయబడింది. సిన్ సిట్యువేషన్, పాపము నిలబడింది కాబట్టి, పాపము నిలబడింది కాబట్టి, పాపము నీ మీద వ్యాపారం చేస్తుంది కాబట్టి, పాపం నీలో అమర్చుకుంది కాబట్టి, ఆ పాపాన్ని తొలగించడానికి టెంపరీగా నీ నుండి బయటకు తీసుకోవడానికి దేవుడు మాట్లాడిన మాటలు రాయబడ్డాయి. అందుకని అక్కడ జరుగుతున్న సమస్య ఏంటంటే వీఆర్ లుకింగ్ ఓన్లీ టెంపరీ ఇష్యూస్ బట్ నాట్ ది ఎటర్నల్ ఇష్యూస్. నిత్య నిబంధనలోకి నిత్య రాజ్యపు శక్తిని పొందడానికి బదులుగా బలహీనమైన కవనెంట్లో ఉన్నామని తెలియపరచుకోండి. అందుకని దేవుడు అక్కడ మాట్లాడుతూ 3 విధాలుగా వారిని ప్రభువు మొత్తాడు. 1, మీలో ఆరాధన, బయలుదేత ఆరాధన ఉంది. 2, మీరు నీతిమత్వం నుంచి పడిపోయారు, ఇమ్మోరల్గా. 3వది దే వర్ ఇన్కాపబుల్ ఆఫ్ ఒబీడియన్స్. విధేయతను కోల్పోయి అవిశ్వాసాన్ని పెంచుకోగలుగుతున్న మొదటి స్థితికి మీరు వెళ్ళారు కాబట్టి మీకు తప్పనిసరిగా నిబంధన హృదయం మీద రాసుకోవాలని ప్రభువు తెలియపరిచాడు. దాన్ని బట్టి మనం గమనిస్తే ఈరోజు మన హృదయాలు దేవుని తట్టు త్రిప్పటానికి మనకి నూతన హృదయం కావాలి. అందుకని సాల్వేషన్ ఈజ్ ది సొల్యూషన్ అన్నారు. పాపాన్ని చూపిస్తున్న ప్రవక్త ఇప్పుడు మాట్లాడలేదు 2వ మెట్లో. సాల్వేషన్ ఈజ్ ది సొల్యూషన్, రక్షణ మాత్రమే దీనికి పరిష్కార మార్గం. ఆ రక్షణ శృంగము మాత్రమే మనకు పరిష్కార మార్గం. అరుణోదయం దేవుడు దానికి సహాయం చేస్తున్నాడు. 41వ సంకీర్తనలో భక్తుడు ప్రార్థించిన ప్రార్థన, అరుణోదయం దేవుడు మనకు ఆశ్రయము దుర్గమై ఉన్నాడు, మా కర్త గట్టి దుర్గము నమ్ముకున్న ఆయుధం అని చెప్పడానికి ప్రతి ఉదయం ప్రతి రాత్రి 10 సర్వ మండలంతో సితారతో వాయించే శక్తి 92వ సంకీర్తనలో దావీదు మాట్లాడుతుంటాడు. ఇట్ ఈస్ గుడ్ ప్రైజ్ గాడ్ ఇన్ ద మార్నింగ్ అండ్ ఈవినింగ్ బికాస్ హిస్ గ్రేస్. ఆయన కృపలో మనల్ని బలపరిచారు కాబట్టి ఆయన కార్యాలను గుర్తించుకోవడానికి మనం స్తుతించాలి. అందుకే నేను ముందుగా చెప్పాను, ఆ యాంగ్జైటీ, ఫియర్ని మన నుండి తీసివేయడానికి జాయ్ అండ్ గ్రాటిట్యూడ్, ఆనందము, కృతజ్ఞత, ఆనందమైన భరితమైన ఉద్దేశం ఈరోజు రక్షణలో ఉంది. కాబట్టి 33వ వచనంలో ఇర్మియా గ్రంథంలో రక్షణ పరిష్కారం, రక్షణే మనకు పరిష్కారం. కాబట్టి ఆ రక్షణ ఎలాగొస్తుంది? మస్ట్ హ్యావ్ ఎ న్యూ హార్ట్, క్రొత్త హృదయం కావాలి. ఇదిగో నేను క్రొత్త హృదయం మీకు ఇస్తున్నాను. స్కంధంలో మాట్లాడుతుంటారు, నీలో ఉన్న రాతి గుండెను తీసివేసి మాంసగుండె అమరుస్తానన్నాడు. ఎ ఫ్లెషీ హార్ట్ విల్ బి ట్రాన్స్ఫార్మ్డ్. రూపాంతరము చెందుటలో ఉన్న సత్యం అది. మనలో ఉన్న బలహీనతను ప్రభుకి వారి పాడైన గుండెను ఆ వైద్యుని చేతిలో చూడాలి మనం. క్రిస్టియన్ బెర్నార్డ్ ఫస్ట్ టైం హార్ట్ సర్జరీ చేసినప్పుడు ఇద్దరు కూడా డాక్టర్స్ అయ్యి చేయించుకున్న ఆయన కూడా డాక్టరే కాబట్టి ఆయన గుండెని చూపించాడు మొట్టమొదటిసారిగా. ఒక వ్యక్తి గుండెను చూడటానికి ఒక వ్యక్తికి వీలు పడదు, చనిపోతాడు. కానీ ఆయన బైబిల్ని ఆధారం చేసుకుని తయారు చేశాడు హార్ట్ ప్లాంటేషన్. ఒక మానవుని యొక్క దేహంలో ఉన్న ఆ పిడికెడు గుండెని
మార్పు చేసే శక్తి దేవుడు మానవునికి ఇస్తే, నీ పిడికిడు హృదయాన్ని, నీ గుండెను మార్పు చేయడానికి ఆయన చేతికి మనం ఇవ్వాలి మన హృదయాన్ని. ఎ న్యూ హార్ట్, ఎ న్యూ కవెనెంట్ స్టార్ట్ విత్ దిస్ న్యూ హార్ట్. క్రొత్త నిబంధన క్రొత్త హృదయంతోనే ప్రారంభించాలి. ఇదిగో క్రొత్త దేశం, క్రొత్త ఆకాశం. ప్రకటన గ్రంథంలో ప్రభు మాట్లాడు 21వ అధ్యాయం గత వారం చదువుకున్నాం. ఇదిగో క్రొత్త ఆకాశం, క్రొత్త ఊరిని చూశాను. నో మోర్ సిన్, నో మోర్ సీ ఇన్ ది హెవెన్. పరలోక పట్టణంలో ఇక సముద్రం లేదు, పాపం ఉండదు, మరణం ఉండదు, వ్యాధులు ఉండవు, వివాహాలు ఉండవు. అన్యోన్యమైన ఆయనతో కలిసి జీవించే జీవితం. అట్టి జీవితానికి ఇర్మియా గ్రంథంలో రాస్తూ ఉంటాడు. ఆ మాట ఏంటంటే మీకు తెలుసు, నాకు తెలుసు. అది 17వ అధ్యాయం 9వ వచనం కంటదవత్తి మనకది ఏంటంటే, అది హృదయము అన్నిటికంటే ఘోరమైన వ్యాధి కలదు. అది ఘోరమైన వ్యాధి కలదు కాబట్టి దాన్ని గ్రహించే వారు ఎవరు లేరు. కాబట్టి అది బాగా పాడైపోయిన జీవితం నుండి ఫలింపు రావటానికి నూతన హృదయాన్ని మన ప్రభు మనకి ఇవ్వాలని. ది హార్ట్ ఆఫ్ ఎవ్రీ ప్రాబ్లం ఈజ్ ది ప్రాబ్లం ఆఫ్ ది హార్ట్. మన హృదయం ప్రాబ్లం అంటే మన హృదయమే, ఇంకేం కాదు, ఎక్కడి నుంచో లేదు. నా హృదయము నాదే ప్రాబ్లం, నీ హృదయము నీదే, ఆ సమస్య నీదే. కాబట్టి సమస్య ఎక్కడి నుంచో రాదు, హృదయంలో నుండే వస్తుంది. కాబట్టి ఆ హృదయాన్ని జాగ్రత్త పరచుకో. అందుకని మాటలత గారు చక్కగా రాస్తూ, చాలా ఆలోచనలు వస్తాయి, అవన్నీ కూడా నీ మీద వెళుతూ ఉంటాయి, కానీ అవి గూడు కట్టుకోవడానికి ప్రయత్నం చేయలేదు. అదేంటంటే పక్షులు మన మీదకి వెళుతూ ఉంటాయి, కానీ ఆ పక్షులు నీ తల మీద, నీ తలలో గూడు పెట్టుకోవడానికి వీల్లేదు, పెట్టుకోకూడదు కూడా. అవి వెళుతూ ఉంటాయి, వస్తూ ఉంటాయి. ఎవ్రీడే వీఆర్ లివింగ్ ఇన్ ద లార్డ్ అండ్ డయింగ్ ఇన్ ద లార్డ్. ప్రభువులో మనము తిరిగి వెలిగిస్తాం కాబట్టి దుష్ట ఆలోచనలు, దుష్టులపు నడవక, పాపులు మనం నిలవక, అపహాసకులు కూర్చుండక యెహోవా ధర్మశాస్త్రము దేవరాత్రము ధ్యానించేవారు. దే విల్ మెడిటేట్ ఓన్లీ ఆన్ ది వర్డ్. దేవుని వాక్యాన్ని ధ్యానిస్తారు. అందుకని ఆ వాక్యాన్ని ధ్యానించే వారికి ఆ నూతన హృదయాన్ని ప్రభువు ఎప్పుడు కూడా ట్రాన్స్లేషన్ చేస్తాడు. అతి భాగ్యం ఈరోజు మనం తీసుకోవడానికి ఆ హృదయ కాఠిన్యాన్ని వదిలి హృదయ కరుణ కల దేవుని యొక్క సన్నిధికి ఆ న్యూ హార్ట్లో రెండోది రైట్ రిలేషన్షిప్, సత్సంబంధం ప్రభుతో మనం తీసుకోబోతున్నాం. ఆ భాషకి మనం చూసి అరమిక భాషలో వ్యక్తిగతంగా దేవునితో నడిచే సహవాసం, దాని గురించి రాస్తూ టు నో అనే మాటకి అరమికలో చూసినట్లయితే ద ఎబిలిటీ టు బి నోన్ అని ఉంది. ద ఎబిలిటీ టు నోన్, తెలుసుకునే గొప్ప గ్రహింపు ఆ మాటలో ఉందని. ఆయన ఎరిగిన వారు ఎవరు? విశ్వాసం ఉండేవారు, ఎరిగిన వారు. కాబట్టి ఆయన యొద్దకు గురిగల వారుగా ప్రయాణం చేసే గుణించే గుణాత్మకమైన విలువలు, ఆ సామర్థ్యం, ఎబిలిటీ ఆఫ్, ఆ సామర్థ్యం ప్రభు నీకు నాకు ఇచ్చా. ఆ సామర్థ్యాన్ని కలిగిన నీవు ఈరోజు ఆయన ఎందుకు రమ్మని ప్రభు ఆశిస్తున్నాడు. దీన్ని బట్టి గమనించినట్లయితే ఆయన ఎరిగిన వారు ఎవరిలో, అందుకే ఆయన ఎరిగిన వారు నిత్యవానికి వారసులు. కాబట్టి దానిలో నుండి ఇంకొక ముందుకెళ్తే ఫర్గివ్నెస్ ఆఫ్ సిన్, పాపక్షమాపణ. క్రొత్త హృదయాల్లో ప్రభు ఇస్తున్న మెట్లన్నింటిలో పాపక్షమాపణ. హెబ్రీ గ్రంథంలో పెట్టి చదువుకున్నాం 10వ అధ్యాయంలో 11 నుంచి 18 వచనాల దాకా చివరి దాకా చదువుకుంటే ఆయన క్షమించిన విధానం చాలా గొప్పది. చివరి రాత్రి సమయంలో ప్రభువారు క్షమించారు. లూకాసు సువార్త 2వ అధ్యాయంలో రాయబడింది. మరి ఈ యొక్క రక్షణ శృంగము, రక్షణ రావడానికి సిలువలో ఆయన ప్రాణాన్ని పెట్టాడు. కాబట్టి తీతు పత్రికలో కూడా అదే విషయం మాట్లాడుతుంటాడు. కాబట్టి ఈరోజు సల్వేషన్ ఈజ్ ది సొల్యూషన్. ఆ రక్షణే మనకు సామర్థ్యాన్ని ఇస్తుంది. మన కర్తవ్యం ఏంటంటే రక్షణే. క్రొత్త నిబంధనలో మన కర్తవ్యం, మన రక్షకుడు మనకిచ్చిన కర్తవ్యం రక్షణ. కాబట్టి ఈ రక్షణ కార్యాన్ని నీకు నాకు ప్రభు ఉచితంగా అందించాడు. అందును బట్టి ఆ క్రొత్త దేశంలో దేవునిలో నిలబడటానికి పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని ప్రేమిస్తూ ఉన్నాడు. అందుకని సిఎస్ లూయిస్ గారు మాట్లాడుతూ ఆయన మాట్లాడే మాట ఏంటంటే, ఈ గొప్ప నిబంధన నీకు నాకు ప్రభు ఇచ్చినట్లే. దానిలో ఏం మాట్లాడుతున్నాడంటే, ఆయన పరలోకాన్ని గురించి మాట్లాడుతూ, సో ఇంక్రెడిబుల్ దట్ ఈవెన్ అవర్ గ్రేట్ hearts will feel like just a speck in the grand narrative of God's glory. దేవుని యొక్క మహిమలో మన బలహీనతను కూడా ఆయన తుడిచివేస్తాడు. అది ఎంతదైనా కావచ్చు. ఆ కొమ్మని రెమ్మను తుడిచి దాన్ని బాగు చేసి నీకు క్రొత్త ఆత్మను, క్రొత్త శక్తిని,
హీలింగ్ పవర్ని, ఫర్గివ్నెస్ని ప్రభు ఇస్తాడు. కాబట్టి ప్రయాసపడిపడుతున్న భారం వస్తున్న జనుల నా దగ్గర మీకు విశ్రాంతిని ఇస్తాను. అది లేవునట్లయితే అలాగే ఆగిపోతాం. అందుకే మనం రాలేకపోతున్నాం ఆయన దగ్గరికి. వచ్చినప్పుడు మళ్ళీ ఆయన చెప్పినట్లు వినలేకపోతున్నాం. అందుకని ఒకరోజు ర్యాగ్స్ టు రిచ్ అనే ఒక గొప్ప సబ్జెక్ట్లో దైవజనులు మాట్లాడుతూ ఈ అధ్యాయం మీదనే, ఇర్మీయా గ్రంథం 31 అధ్యాయం మీద ఆయన మాట్లాడుతూ ఒక విచిత్రమైన స్టోరీని తెలియపోయి ఏంటంటే, ఒక రాజుగారు విందు ఏర్పాటు చేశాడు. గొప్ప విందు జరగబోతుందని అనౌన్స్ చేశారు. ఆ గొప్ప విందుకి అందరిని ఆహ్వానించాడు. అయితే ఆ ఇంటి ముందున్న ఒక భిక్షగాడు, బెగ్గర్ మ్యాన్ ఉన్నాడు. ఆయనకి ఆహ్వానం లేదు. అందరూ ఆహ్వానించబడ్డారని రాస్తారు, కానీ అందులో ఆహ్వానించబడ్డవారు ఎలాగ ఆహ్వానించబడతారంటే రాజు వస్త్రాలు ధరించిన వారే. ఆ రాయల్ ప్రీస్ట్హుడ్లోకి రావడానికి ఆయనకి దుస్తులు కావాలి. అప్పుడు గేటు దగ్గరికి వెళ్ళాడు. గేటు కాపర్ని కాపలాదారు అడుగుతున్నాడు, నేను రాజుగారిని కలవాలి, ఆయనతో నా బాధ చెప్పుకోవాలి. ఆయన జీవితం చాలా బలహీనంగా ఉంది, దుస్తులు పాడయ్యాయి, చెప్పులు లేవు, శరీరం అంతా కూడా నలిగి మట్టిగా ఉన్న ఈ మనిషికి రాజు యొక్క ఎంట్రీ ఎలా దొరుకుతుంది అని అంటే వెయిట్ చేయమని అంటున్నాడు. వెయిట్ చేసినప్పుడు రాజుగారి ఆ ద్వారంకి వచ్చాడు. అప్పుడు ఆయన చూసి మాట్లాడుతున్నాడు. ఆ యొక్క మనిషి వెయిట్ హియర్ ఉండమన్న కొన్ని నిమిషాల తర్వాత వచ్చిన తర్వాత అప్పుడు ఈ యొక్క వ్యక్తి మాట్లాడుతున్నాడు. ఓ గొప్ప దేవుని యొక్క శక్తి గల రాజుగా ఆయన జీవితంలో ఆయన మాట వింటున్నాడు. బీదవాడు బలహీనుడే, కానీ ఆయన మాట వింటున్నాడు. ఏం కావాలి నీకు? నేను కూడా నీ యొక్క ఆరాధనలోకి లేకపోతే ఈ యొక్క ఆహ్వానాన్ని పొందాలని ఆశించాను, కానీ నాకు అవకాశం లేదు, దుస్తులు లేవు, రాజరికాన్ని ఈ బ్యాంక్వెట్కి వెళ్ళవలసిన దుస్తులు కానీ ఆహారపు నియమాలు కానీ నాకు తెలియవు, నాకు ఎవరిస్తారు అని అంటే వెంటనే రాజుగారు పిలిపించి తన కుమారుని పిలిపిస్తాడు. ఎక్కడున్న కుమారుడు వచ్చి కుమారుని ఈయనకి తప్పనిసరిగా ఆహ్వానాన్ని అందించమని చెప్పి ఆ దుస్తులను ప్రజెంట్ చేయమని నీ దగ్గర ఉన్నాయి ఇవ్వమని అంటుంటాడు. ఈయన వచ్చి అడిగాడు ఏంటంటే, అయ్యా నీ దగ్గర ఏదైనా పాతవి ఉంటే, కొత్త యొద్దు, పాతవి నాకు ఇస్తే చాలు, నేను ధరించుకొని వస్తానని అడిగినప్పుడు రాజుగారి హృదయం కరిగిపోయిందండి. వెంటనే పాత ఎందుకు కుమారుడా, నా దగ్గర చాలా వస్తువులు ఉన్నాయి, ఏదో ఒక దుస్తులు ఈయన సరిపడ్డాయి తీసుకొచ్చేమని అన్నప్పుడు ప్రిన్స్ ఆ వస్తువులను తెచ్చి ఆయనకి ధరింపజేస్తాడు. అప్పుడు అవి ధరించుకొని అద్దంలో చూసుకొని ఆనందపడ్డాడు. అవి ధరించిన తర్వాత పాతవి పక్కన పడేసి వాటిని ఒక చోట కుప్పగా పెట్టాడు. అవి పెట్టిన తర్వాత ఇక నువ్వు విందుకు రావాలని పిలుస్తూ ఉంటే అందరూ వెళ్ళిపోతున్నప్పుడు ఆ విందులో టైం అంతా కూడా వేస్ట్ చేశాడు. ఏంటంటే ఆలోచన చేస్తున్నాడు, నా పాత జీవితం, నా పాత వస్తువులు ఒకవేళ ఈ రాజుగారు తీసుకుని పోతే నా సంగతి ఏంటి, మళ్ళా నేనేమైపోతాను, నేను బలహీన అవుతాను, నాకు అసలు అవి లేకపోతే నేను జీవించడని చెప్పేసి ఆలోచన పడి మనసంతా చించుకొని చికాకు చెంది బాధపడుతూ ఆగిపోయాడు. ఈలోపు మొదటి పదార్థాలు ముగించబడ్డాయి, మంచి ఆహారం అయిపోతుంది, రషింగ్ పీపుల్ టు హ్యావ్ ది, అందరూ వెళ్ళిపోతున్నారు, వాటన్నిటిని అనుభవించలేకపోతున్నాడు, ఇక్కడే ఉండిపోయాడు. అప్పుడు రాజుగారు మళ్ళా వచ్చి చూస్తుంటే, ఎందుకు ఇక్కడ ఉన్నావు నా కుమారుడా? అయ్యా కుమారుడు చెప్పాడు, ఈ దుస్తులు ఒక్కటే చాలు నీకు నీ జీవితానికి అని చెప్పాడు. నేను నమ్మలేదు. ఈ దుస్తులు ఇక ఎప్పుడు నీకు ఉంటాయి, ఎప్పుడైనా సరే నీవు లైఫ్ లాంగ్ వీటిని వాడుకోవాలని చెప్పాడు, కానీ నమ్మట్లేదు నేను, మళ్ళా నా జీవితం వెనకకు వెళ్ళి వాటిని చూస్తున్నాను అని బాధతో చెప్పినప్పుడు రాజు చాలా బాధపడ్డాడు. అయ్యో, ఎంత మంచి అవకాశాన్ని నీకు ఇచ్చాను, నువ్వు పోగొట్టుకున్నావు, మాటికి ఎందుకు నువ్వు వెనక చూస్తున్నావు, పాపపు జీవితంలోకి వెళుతున్నావు, వాటిని విడిచిపెట్టాలి ఇదిగో అని చెప్తూ కన్నీరు కార్చినప్పుడు ద కింగ్ వెప్ట్ విత్ హిమ్, ఆయనతో కూడా కన్నీరు కార్చాడు శిష్యుడుగా. అంటే రాజు యొక్క ప్రేమ కేవలం దుస్తులకే కాదు, కానీ హీ లవ్స్ ది హార్ట్ ఆఫ్ ది పీపుల్. హృదయాంతరంగా వచ్చే ఉప్పొంగును రాజు ఆపలేక ఏడ్చాడు.
అంత గొప్ప మహారాజు, మెజెస్టిక్ కింగ్ ఆఫ్ కింగ్స్, లార్డ్ ఆఫ్ లార్డ్, మన రాజు మనల్ని ప్రేమిస్తూ పిలుస్తున్నాడు. అడ్వెంట్లో మనల్ని ఆయన సాల్వేషన్ యాజ్ ఎ గిఫ్ట్, న్యూ క్లోత్స్ యాజ్ గిఫ్ట్, క్రొత్త దుస్తులు, క్రొత్త ఆహారం మన ప్రభు ప్రతి సంవత్సరం మనకి ఇస్తుండగా వాటి కొరకు ఎగిరిపడాలి. కానీ అందుకని సెయింట్స్ అవుట్ ఆఫ్ సిన్నర్స్ అన్నాడు లూథర్ గారు. ఎ సెయింట్స్ విల్ కమ్ అవుట్ ఆఫ్ సిన్నర్స్. ఒక పాపి నుండి పరిశుద్ధులు తయారవుతారు. కాబట్టి దెర్ ఈజ్ నో హోలీ పీపుల్ ఆన్ దిస్ ఎర్త్. ఈ ప్రపంచంలో ఎవరు కూడా పరిశుద్ధులు కాలేరు. ఆయనలో లేకుండా, ఆయనతో లేకుండా, ఆయన రక్తం తాగకుండా, ఆయన దుస్తులు, మహిమ వస్త్రాలు, ఆయన నీతి వస్త్రాలు, ఆయన యొక్క వస్త్రాలు ధరించకుండా మనం రక్షణలోకి పోలేము. కాబట్టి ఎందుకంటే ఆ గొప్ప భాగ్యాన్ని ఈరోజు నీకు నాకు ప్రభు అందించా. అలాగే చెప్పుకుంటూ పోతే చాలా విషయాలు ఉన్నాయి. ఈరోజు ఆ రక్షణ సంఘంలో అవర్ సెయింట్హుడ్ ఈజ్ షోయింగ్ హియర్. మన పరిశుద్ధ పరిపక్వపు జీవితాన్ని చూడటానికి ప్రభు వెయిట్ చేస్తున్నారు. జకర్యా గీతంలో ఆయన రక్షణ సంఘాన్ని ఎదురు చూస్తున్నట్టుగా రాశాడు. కానీ మన రక్షకుడైతే దాన్ని అధిగమించి నీలో ఆ రక్షణ సంఘం పొదిగిందా పొదగలేదా, ఎంతవరకు వచ్చిందని చూడటానికి తిరిగి వస్తున్నాడు. ఒక విత్తనం వేస్తే అది మొలవగానే మనకి ఎంత ఆనందమో, మన పెరట్లో వేస్తే, లేకపోతే ఒక ఇండస్ట్రీ పెట్టామనుకో అది పెరుగుతుంటే ఎంత ఆనందపడతామో, లేకపోతే ఒక బిజినెస్లో, లేకపోతే ఒక ఉద్యోగంలో ఒక స్థితి నుండి పిఓ నుండి పెద్ద ఆఫీస్ అయినప్పుడు ఎలాగా నువ్వు ఆనందపడతావు. ద లార్డ్ ఈజ్ లుకింగ్ టు యూ ఓన్లీ ఇన్ దిస్ డే. మన ప్రభు నీకు ఎదురు చూస్తున్నా, నీ కొరకు హౌ యూఆర్ గోయింగ్, ఎలాగ పెదిగావు, ఎంత ఎదిగావు, ఎంతగా నీవు దీవించబడ్డావో అభినందించడానికి ప్రభు ఎదురు చూస్తున్నాడు. కాబట్టి జకర్యా వలె, ఇర్మియా వలె నీవు నేను, హెబ్రీ గ్రంథం రాయబడిన మాటలు పౌలు వలె, మై గ్రేస్ ఇస్ సఫిషియెంట్ ఫర్ యూ, నా కృప నీకు చాలు కుమారుడు అని చెప్పిన మాటను బట్టి ఈరోజు నీవు నేను కూడా అలాంటి కృప పొందటానికి, అందుకని ఇర్మియా భక్తుడు అంటున్నాడు చివరిగా ముగించలేదంటే, ఐ విల్ రైట్ ఇట్ అపాన్ దేర్ హార్ట్స్. మీ హృదయం మీదనే రాస్తున్నాను కాబట్టి, అండ్ ఐ విల్ బీ దేర్ గాడ్ అండ్ దే విల్ బీ మై పీపుల్. నా ప్రజలుగా వారు ఉంటారు కాబట్టి, నేను వారి దేవుడిగా ఉంటానని మళ్ళా చెప్పుకుంటున్నాను. కాబట్టి ఎన్నిసార్లు చెప్తాము అని మనం చాలాసార్లు ఏమంటాడు, అసలు నీకు ఇంకొక మాట వాడుతుంటాం, సిగ్గులేదని మాట వాడుతుంటాం. యూ హ్యావ్ నో అషేమ్, బట్ అవర్ గాడ్ ఈజ్ నాట్ అషేమింగ్ అపాన్ యూ. నీ గురించి నా గురించి ఆయన సిగ్గుపట్టలేదు. హీఈస్ వెయిటింగ్ ఫర్ మీ అండ్ టు వీ ఆల్సో. అలాంటి దేవునికి నీవు నిలబడటానికి ఈ మొదటి ఆదివారంలో నీ యొక్క క్రొవ్వొత్తి నిరీక్షణాన్ని క్రొవ్వొత్తి తీసుకోవడానికి సిద్ధపడడానికి పరిశుద్ధాత్మ దేవుడు నీకు నాకు సహాయం దయచేయనుగాక. సమస్త జ్ఞానించిన దేవుని సమాధానం నీకు మాకు అందరికీ ప్రభు నిండుగా దయచేయనుగాక. ఆమేన్.